హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం. చాలా ఈజీగా చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా రుచికరమైన ఆరోగ్యవంతమైన అటుకుల పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని స్వామివారికి నివేదించుకోండి. ఆరోగ్యకరమైన పాయసం ఎందుకన్నానంటే, ఈ పాయసాన్ని పంచదారతో కాకుండా బెల్లంతో, అది కూడా పాలు విరగకుండా జాగ్రత్తగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, 1 స్పూన్ పెసరపప్పు, 2 కప్పుల పాలు. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుని 1/4 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఈ బెల్లం పాకం కట్ట రావక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం సిరప్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. ఇదే ప్లేస్లో మొత్తం పాలు వేసుకున్న 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు వేసుకున్నా పర్వాలేదు. పాలు ఒక వైపున పెట్టి వేరొక స్టవ్ మీద వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పూర్తిగా ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోకి ఇవి వేగాక కొద్దిగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ అండ్ పిస్తా వీటిని లైట్గా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 స్పూన్ పెసరపప్పును వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు అటుకుని తీసుకుని వేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అదే నెయ్యిలో బాగా కరకరలాడుతూ క్రంచీగా వచ్చే వరకు వేయించిన తర్వాత పక్క స్టవ్ పైన మనకి పాలు పొంగు వస్తాయి. పొంగు వచ్చిన పాలను తీసుకుని ఈ అటుకుల్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని అంతా బాగా కలిపేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ పాలలో బాగా అటుకులు ఉడికే వరకు జాగ్రత్తగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మనకి బాగా చిక్కగా ఇష్టపడే వాళ్ళైతే మరొక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. కొద్దిగా జారుగా ఇష్టపడే వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుని దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనే స్వీట్కి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇందులోకి బెల్లాన్ని డైరెక్ట్గా వేయకుండా సిరప్లా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి వడపోసుకుంటూ వేసుకోవాలి, ఏ విధమైన తుక్కు రాకుండా. ఈ బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి. పాలు వేడిగా ఉండి బెల్లం సిరప్ కూడా వేడిగా ఉంటే పాలు అనేవి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, మనం పాయసం ప్రిపేర్ చేసేసరికి బెల్లం సిరప్ అనేది చల్లారి ఉంటుంది. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత వేరొక పాత్రలోకి తీసుకోవాలి. అంతేనండి, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, సింపుల్గా, ఎక్కువ టైం తీసుకోకుండా అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా అటుకుల పాయసాన్ని తయారు చేసి శ్రీకృష్ణుడికి నివేదించండి. ఈ అటుకుల పాయసం రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.